రోజువారీ పేషెంట్స్‌లో ఎక్కువ లంగ్ క్యాన్సర్సే మీరు చూస్తుంటారా సార్? ఎట్లా ఉంటది పరిస్థితి వాళ్ళ సిట్యుయేషన్? నమస్తే సార్. మీరన్నట్టు లంగ్ క్యాన్సర్స్ ఇప్పుడు వరల్డ్ వైడ్ నంబర్ 1 క్యాన్సర్. ఓకే. అండ్ నంబర్ 1 ఆర్ నంబర్ 2 కాజ్ ఆఫ్ డెత్ డెత్. ప్రపంచంలో. ఇండియాని తీసుకుంటే సో ప్రతి దేశానికి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. దాన్ని డెమోగ్రఫిక్ డిఫరెన్సెస్ అంటాం. సో మన కంట్రీలో తీసుకుంటే ఫోర్త్ కామన్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్. లంగ్. అండ్ అది నంబర్స్ పెరుగుతూనే ఉన్నాయి. తగ్గట్లేదు మనకి. అండ్ లంగ్ క్యాన్సర్ జనరల్‌గా మీకు లంగ్ క్యాన్సరు ఐడెంటిఫై అయ్యేది అడ్వాన్స్డ్ స్టేజ్‌లో. ఇది వేరే క్యాన్సర్స్ లాగా కొంచెం ఎర్లీ స్టేజ్‌లో అడ్వాన్స్ అయ్యే జబ్బు కాదు. మెజారిటీ వరల్డ్ వైడ్ మీరు చూసుకున్న మెజారిటీ పేషెంట్స్ 75-80, 85% పేషెంట్స్ స్టేజ్ 3, స్టేజ్ 4లోనే బయటపడతారు. బయట. సో కామన్ క్యాన్సర్ కాజింగ్ డెత్. ఎందుకంటే దానివల్ల హై డెత్ రేట్ ఉంటది. ఎందుకు అనంటే బయటపడేదే అది మూడో స్టేజో, నాలుగో స్టేజో. అంటే ఏం సింప్టమ్స్ కనబడవా సార్? మనం ఫస్ట్ 2 స్టేజెస్‌లో? సింప్టమ్స్ చాలా కామన్ సింప్టమ్స్. ఇప్పుడు దగ్గు, ఆయాసము అది మీకు ఆస్తమా వల్ల ఉండొచ్చు. అది మీకు స్మోకింగ్ వల్ల సీఓపీడీ వల్ల ఉండొచ్చు. అది మీకు హార్ట్ ప్రాబ్లమ్ వల్ల ఉండొచ్చు. ఎన్నో కారణాల వల్ల ఉండొచ్చు. సరే మీరు దగ్గుతున్నప్పుడు ఏదైనా బ్లడ్ పడుతుంది. అది కామన్ లంగ్ క్యాన్సర్‌లో కూడా ఉంటది. మీకు టీబీ వచ్చినా ఉండొచ్చు. ఇన్‌ఫాక్ట్ మన దేశంలో టీబీనే ప్రధాన లంగ్ ప్రాబ్లము. సో మెనీ టైమ్స్ మనం ఏంటంటే టీబీనే అనుకుంటాం. సో సింప్టమ్స్ చాలా ఓవర్‌లాప్ అయితది. మీకు మేజర్‌గా బయటపడి ఆ సింప్టమ్స్ మనిషిని ఇబ్బంది పెట్టే స్టేజ్‌కొచ్చేటప్పటికి అది స్ప్రెడ్ అయిపోతది. థర్డ్ స్టేజ్ కానీ మెజారిటీ చూసేది వరం ఫోర్త్ స్టేజ్. సార్ అంటే ఇది ఎక్కువ స్మోకింగే అంటారా సార్? లంగ్‌కి మెయిన్ ఎఫెక్ట్ అయ్యే ఒక అలవాటు మనము స్మోకింగ్ సరౌండింగ్‌లోనే ఉంటారా? పాసివ్ ఆర్ యాక్టివ్ స్మోకింగ్ సంబంధించే వాళ్ళేనా? సో మీరు చాలా మంచి ఒక పబ్లిక్ హెల్త్ ఇష్యూ రైజ్ చేశారు. జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏందంటే, యెస్ లంగ్ క్యాన్సర్ మేజర్ ప్రధాన కారణం స్మోకింగ్. అది మనం డిస్కౌంట్ చేయడానికే లేదు. కేసెస్ నాన్ స్మోకర్స్‌లో పెరుగుతున్నాయి. ఓకే. బట్ దానర్థం సరే మనం సిగరెట్ తాగొచ్చు గదా! నాన్ స్మోకర్స్‌లో వస్తున్నాయి గదా! అని కాదు. సో సిగరెట్ ప్రధాన కారణం. సిగరెట్ గానీ, టొబాకో ప్రొడక్ట్స్ అన్నీ గానీ కొంచెం నేను ఎక్స్‌ట్రాగా వెళ్తాను. టొబాకో ప్రొడక్ట్స్ అది సిగరెట్ గావచ్చు, బీడీ గావచ్చు, తర్వాత ఈ సిగరెట్స్ గావచ్చు. మన దేశంలో పాన్ మసాలా, గుట్కా, జర్దా, ఈ ఖైనీ ఏదైనా ఇన్ జనరల్ టొబాకో ఈజ్ డేంజరస్. 16 రకాల క్యాన్సర్‌లొస్తాయి. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ నుంచి మీకు లంగ్ క్యాన్సర్ నుంచి మీకు ఈసోఫేగస్ క్యాన్సర్, ఫుడ్ పైపు, స్టమక్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ గూడా రావచ్చు.